తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు వార్డు సభ్యులు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేయాలని, పంచాయతీ కార్యదర్శులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని పంచాయతీరాజ్ సంచాలకురాలు సృజన ఉత్తర్వుల్లో సూచించారు. ఈ నెల 11న తొలి దశ, 14న రెండో దశ ఎన్నికలు పూర్తి కాగా 17న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సబిత గెలిచింది. అయితే ఉదయం తన భర్త జనార్దన్ రెడ్డిని ఎవరో కిడ్నాప్ చేశారని కట్టుకథ అల్లింది సబిత. ఉదయమంతా హడావిడి చేసింది. సాయంత్రానికి సర్పంచ్గా ఎన్నికైంది. ఆమె సానుభూతి ఓట్లతోనే గెలిచారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీ బయ్యారం ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని పోలింగ్ కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. రీకౌంటింగ్ చేసే వరకు బ్యాలెట్ బాక్సులను కదలనివ్వబోమని కూర్చున్నారు కార్యకర్తలు. ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ అనంతరం అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి 1 కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈ నెల 18న గవర్నర్కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లను ప్రైవేటీకరణను నిలిపివేయాలని జగన్ గవర్నర్ని కోరనున్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో 1 కోటి సంతకాలను సేకరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరతారు. శాంతివనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు చంద్రబాబు. తర్వాత యోగా, వెల్నెస్ సెంటర్లను పరిశీలిస్తారు. అనంతరం అమరావతికి బయలుదేరి వెళ్తారు. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవులతో భేటీ అవుతారు. విద్య, ఐటీ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీలోనే ఉండి రేపు అక్కడి నుంచి నేరుగా విశాఖకు రానున్నారు మంత్రి నారా లోకేష్. ఇవాల్టి నుంచి ఈ నెల 18 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. లింక్ వెస్ట్ పాలసీ ఆఫ్రికా ఇనిషియేటివ్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనుంది భారత్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నల్లగుట్ట వీధిలో కిడ్నాప్ కలకలం రేపింది. మహమ్మద్ అనే 10 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు బాలుడి తల్లిదండ్రులు. అయితే ఇది నిజమో కాదో తేల్చడానికి నల్లగుట్ట వీధిలో విచారణ చేపట్టారు పోలీసులు. 2 వ్యక్తులు తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారంటూ చెప్తున్నాడు బాలుడు. రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగినట్లు చెప్తున్నారు తల్లిదండ్రులు. అయితే తన తమ్ముడిని సన్నని తాడు కట్టి ఉంటే తానే విప్పాను అంటోంది బాలుడి అక్క. నిజం నిగ్గు తేల్చడానికి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తామంటున్నారు పోలీసులు. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి బుగ్గన. చంద్రబాబు పాలనలో అప్పులు రెట్టింపయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిందని అన్నారు. జగ్గారెడ్డి హాట్ కామెంట్లు చేశారు. తాను కొంత డిస్టర్బ్ అయ్యానని, అందుకే ఎవరి ఫోటోలు వద్దు, రాహుల్ ఫోటో ఒక్కటే పెట్టాలని చెప్పానన్నారు. అయితే ఎవరి వల్ల డిస్టర్బ్ అయ్యాను అనేది మే నెలలో చెప్తానన్నారు.
తాను డిసైడ్ అయ్యాక వెనక్కి రానని, ముందుకే వెళ్తానని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రబీ సీజన్లో బాయిల్డ్ రైస్ కోటా అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు పెంచాలని లేఖలో విన్నవించారు. సీఎంఆర్ మిల్లింగ్ రైస్ గడువు జనవరి 31 వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బాయిల్డ్ రైస్ తరలించేందుకు అదనపు రేక్స్ కేటాయించాలని కోరారు. ఈ నెల 19న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలు, రైతు సంక్షేమంపై చర్చిస్తారు. కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడంలోనూ ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమం తప్పదన్న కేసీఆర్ రాబోయే ప్రజా ఉద్యమాలపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. జనం బాట పట్టిన జాగృతి నేత కవిత ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నగరంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఓ గ్రామంలో నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మాయిగారిపల్లి గ్రామానికి బీటెక్ రవి వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరొదిలి వెళ్లిపోయారు. అమ్మాయిగారిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారుతున్న 3 కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పేందుకు బీటెక్ రవి వెళ్లారు. అయితే అంతకు ముందుగానే గ్రామస్తులంతా ఊరు విడిచి వెళ్లారు. గ్రామంలోని వైసీపీకి చెందిన వారంతా ఇళ్లకు తాళాలు వేసి పెండ్లిమరి మండలంలోని కొండగంగమ్మ ఆలయం దగ్గర విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా సిట్ దర్యాప్తు చేస్తోంది. ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు, ట్యాపింగ్ కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారన్న దానిపై ఫోకస్ పెట్టింది సిట్. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు స్వీకరించింది. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు స్వీకరించినట్లు వెల్లడించారు అధికారులు. నిన్న ఆదివారం అయినా కూడా ఈ ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువుంది. వార్డుల డీలిమిటేషన్పై ఈ నెల 16న బల్లియా ప్రత్యేక కౌన్సిల్ అభిప్రాయాన్ని తీసుకోనున్నారు అధికారులు. ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు. విలీనం, విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంపైన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ వేగా జ్యువెలరీ షోరూంలో మిరాయ్ ఫేమ్ కుమారి రితికా నాయక్ సందడి చేశారు. ఈ సీజన్ కు సంబంధించిన ఆఫర్లను సంస్థ యాజమాన్యం రివీల్ చేసింది. ఈ పోస్టర్ను రితికా నాయక్ ఆవిష్కరించారు. షోరూంలోని నగలను ధరించి మురిసిపోయారు రితికా.
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది కారు, బోల్తా పడింది. తాండూరు రాజీవ్ కాలనీ దగ్గర ఈ ఘటన జరిగింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో సేఫ్ గా బయటపడ్డారు 4 వ్యక్తులు. 4 కూడా మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కేరళ, తమిళనాడులో ఉప్పాడ మత్స్యకారులు శిక్షణ పొందుతున్నారు. మత్స్య సంపదతో సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధన లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతికతలతో కూడిన లాభదాయక పద్ధతులపై అధ్యయనం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 2 బృందాలుగా ఉప్పాడ మత్స్యకారులు తరలి వెళ్లారు. తమిళనాట కేజ్ కల్చర్, రీఫ్ కల్చర్, ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థలపై శిక్షణ తీసుకున్నారు. కేరళలో మోడల్ ఫిషింగ్ హార్బర్, అత్యాధునిక వలల తయారీపై అధ్యయనం చేశారు. విజయవంతంగా వారం రోజుల శిక్షణ తరగతులు ముగిశాయి. హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు తాముంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని, విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని వారు పేర్కొన్నారు. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించింది. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సత్యమనే నినాదంతో మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ను గద్దె దించుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలో ఉన్నవారు ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. బీహార్ మంత్రిగా పనిచేస్తున్న నితిన్ నబీన్ ను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బీహార్ బీజేపీ నేతలు నితిన్ నబీన్ ను అభినందించారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియంలో ఉద్రిక్తతలు కలకలం రేపాయి. ఈ ఘటనలో అరెస్టైన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తకు బెయిల్ లభించలేదు. అతన్ని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అఖండ 2 విజయోత్సవ సభలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాట్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ కు దిష్టి తగిలిందన్నారు. ఇండస్ట్రీలో ఐక్యత లేదన్నారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండి, బ్యాండ్ వేయకండి అన్నారు తమన్. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,33,910 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,22,750 రూపాయలకు అమ్ముడవుతోంది. వెండి ధరలు ఆకాశానంటున్నాయి. ఏపీ, తెలంగాణలో కిలో వెండి 2,10,000 రూపాయలు పలుకుతోంది. 10 రోజుల వ్యవధిలోనే కిలో వెండి 14,000 రూపాయలు పెరిగింది.